సమాన ఎత్తుగల రెండు కొవ్వొత్తులను ఒకేసారి వెలిగించిన మొదటి కొవ్వొత్తి 8 గంటల్లో, రెండవ కొవ్వొత్తి 6 గంటల్లో స్థిరంగా కరిగిపోవును. రెండు కొవ్వొత్తులను ఒకేసారి వెలిగించిన ఎంత సమయం తర్వాత అవి 5:4 నిష్పత్తిలో ఉంటాయి? జాగ్రత్తగా చూడండి ఒకసారి. సమాన ఎత్తుగల రెండు కొవ్వొత్తులు అని చెప్పాడు. సమాన ఎత్తుగల రెండు కొవ్వొత్తులు అని చెప్పాడు, ఒకేసారి వెలిగించాలని చెప్పాడు. మొదటిది 8 గంటల్లోనూ, రెండవది 6 గంటల్లోనూ స్థిరంగా కరిగిపోవునని చెప్పాడు. అంటే మొదటి దాన్ని కనుక వెలిగిస్తే, మొదటి కొవ్వొత్తుని కనుక వెలిగిస్తే 8 గంటల్లో కరిగిపోతుంది. రెండవ కొవ్వొత్తుని కనుక వెలిగిస్తే కనుక 6 గంటల్లో కరిగిపోతుంది. కానీ రెండు కూడా మనకి సమానమైన ఎత్తులు అని చెప్పాడు. ఎప్పుడైతే మనం సమానము అనే పదం వాడాడో కసాగు కట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం, లేదా విలోమ నిష్పత్తి వాడుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం. కసాగు కట్టచ్చు లేదా విలోమ నిష్పత్తి వాడుకోవచ్చు. కాబట్టి 8కి 6కి సంబంధించి కసాగు ఎంత అన్నాం అనుకోండి. 8కి 6కి సంబంధించి కసాగు ఎంత అంటే కనుక 24. అంటే మన ప్రకారంగా ఒక్కొక్క కొవ్వొత్తి 24 సెంటీమీటర్లను ఏదో అనుకోండి అంతే. కొవ్వొత్తి యొక్క ఎత్తు ఏదైతే ఉందో, మనకి కొవ్వొత్తి యొక్క ఎత్తు ఏదైతే ఉందో 24 సెంటీమీటర్లు అనుకోండి. 24 సెంటీమీటర్లు అనుకుంటే కనుక ఇదేమో 8 గంటల్లో కరుగుతుంది, ఇదేమో 6 గంటల్లో కరుగుతుందని చెప్పాడు. ఇది 8 గంటల్లో కరుగుతుందని చెప్పాడు కాబట్టి గంటకి ఎంత కరుగుతుందంటే కనుక 3 ఇంచుల చొప్పున కరుగుతుంది. గంటకి 3 ఇంచుల చొప్పున కరుగుతుంది. అప్పుడు 8 గంటలు కాబట్టి 8 మూళ్ళు 24 ఇంచులు సరిపోయి, లేదా 8 మూళ్ళు 24 సెంటీమీటర్లు సరిపోతుంది. అలాగే ఈ 24 సెంటీమీటర్లు లేదా 24 ఇంచులు ఉన్నటువంటి పొడవు ఉన్నటువంటి ఈ రెండవ కొవ్వొత్తి ఏదైతే ఉందో అది మనకి 6 గంటల్లో కరుగుతుందంటే 6 4 24. ఇది 1 గంటకి 4 ఇంచుల చొప్పున కరుగుతుంది. 1 గంటకి 4 ఇంచుల చొప్పున. అది రెండు కొవ్వొత్తులను ఒకేసారి వెలిగించిన ఎంత సమయం తర్వాత అని చెప్పాడు. ఆ కాలం మనకు తెలియదు కాబట్టి కొంతకాలం పాటు రెండింటిని కనుక వెలిగిస్తే, ఆ కాలం మనకు తెలియదు కాబట్టి ఇది టీ కాలం పాటు వెలిగించాము, అదే టీ కాలం పాటు దీన్ని వెలిగించాం. టీ కాలం పాటు వెలిగించాం కాబట్టి 3 ఇంచుల చొప్పున, గంటకి 3 ఇంచుల చొప్పున టీ గంటలు కాబట్టి 3T అని చెప్తాం. గంటకి 4 ఇంచుల చొప్పున టీ కాలం అని చెప్పాం కాబట్టి 4 × T. 2 గంటలు అంటే 2 3 6, 3 గంటలు అయితే 3 3 9 అని ఎలాగైతే అంటామో టీ కాలము కాబట్టి T × 3, 4 × T అని చెప్పేస్తాను. అయితే వాడు ఇచ్చింది నిష్పత్తి మిగిలినటువంటి కొవ్వొత్తులు ఏవైతే ఉంటాయో ఆ నిష్పత్తి ఇచ్చాడు, కరిగిన తర్వాత నిష్పత్తి. అందుకని మొదటి కొవ్వొత్తుకి సంబంధించి రెండవ కొవ్వొత్తుకి సంబంధించి కరగగా మిగిలింది, కరగగా మిగిలిన నిష్పత్తి 5:4 ఇచ్చాడు, 5/4 ఇచ్చాడు. కరగగా ఉన్నటువంటి కొవ్వొత్తుల యొక్క నిష్పత్తి 5/4 మన ప్రకారం. అయితే వాటి ప్రకారం మాట్లాడుకుంటే కనుక 24లో ఇక్కడ 3T కరిగిపోతే కనుక ఇంకా మిగిలింది ఎంత? 24 - 3T అని చెప్తాం. అలాగే రెండవది 24లో 4T కరిగిపోయింది కాబట్టి 24 - 4T అని చెప్తాం. 24 - 4T అని చెప్తాం. అంతే, క్రాస్గా మల్టిప్లై చేయండి, హ్యాపీగా మనకు అక్కడ ఏమొస్తుందంటే కనుక టీ వాల్యూ వచ్చేస్తుంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే కనుక 5 24 120, 5 4 ఎంత అంటే కనుక 20T అని చెప్తాం. అలాగే 4తో గుణిస్తే కనుక 4 24 ఎంత? 96. 4 24 96 మైనస్ 4 × 3T. 4 × 3T అనగా 4 3 ఎంత అంటే కనుక 12T. టీలన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి, అలాగే అంటే అక్షరాలన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి, అంకెలన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి. ఈ +96 వస్తే ఏమవుతుంది? -96 అవుతుంది. అందుకే 120లోంచి 96 తీసేస్తే, 120లోంచి 96 తీసేస్తే కనుక 24 అని అర్థం. అలాగే -20 వస్తే కనుక +20 అవుతుంది. 20లోంచి 12 తీసేస్తే కనుక 8T అని అర్థం. అప్పుడు 8 అనేది 24లో 3 సార్లు పోతుంది. కాబట్టి టీ అంటే కనుక 3 గంటల పాటు. టీ అంటే కనుక 3 గంటల పాటు. 3 గంటల పాటు ఆ రెండు కొవ్వొత్తులను కనుక వెలిగిస్తే ఆ కరగగా మిగిలినటువంటి కొవ్వొత్తుల యొక్క నిష్పత్తి ఎంత అంటే కనుక మిగిలినటువంటి కొవ్వొత్తుల యొక్క నిష్పత్తి 5/4 అని చెప్పాడు. ఇక్కడ ఎప్పుడైతే మనకి సమాన ఎత్తు అన్న పదం వాడాడో కసా కట్టుకోండి, ఎత్తులు సమానము అని అర్థం. కసా కట్టుకోవచ్చు, లేదా విలోమ నిష్పత్తిని వేసుకోవచ్చు.
ఇక్కడ దాంట్లో మనకి ఒక్కొక్కటి గంటకి ఎంత కరుగుతుంది, ఎన్ని గంటల పాటే కనుక్కోవాలి. గంటకి 3 ఇంచుల చొప్పున కరుగుతుంది, అలా ఎన్ని గంటల పాటు. గంటకి 4 ఇంచుల చొప్పున కరుగుతుంది, అది ఎన్ని గంటల పాటు. వచ్చింది ఏదైతే ఉందో మనకి అది 24లో తీసేయాలి, ఎందుకంటే మిగిలింది అని చెప్పాడు. 24 ఇంచుల్లో ఈ 3T కరిగిపోయింది, 4T కరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఏ మరియు బీలు వ్యాపారంలో భాగస్వాములు. ఏ 16,000 రూపాయలు 8 నెలల పాటు, బి కొంత పెట్టుబడిని 4 నెలల పాటు వ్యాపారంలో ఉంచాడు. వారికి వచ్చిన మొత్తం లాభాల్లో బి వాటా 2/7 వంతు. మొత్తము లాభాలలో అని చెప్పాడు కాబట్టి క్లియర్గా మొత్తము లాభము 7, మొత్తము లాభము 7. అందులో వారికి వచ్చిన మొత్తం లాభాలలో బి వాటా అని చెప్పాడు కాబట్టి బి 2. అప్పుడు ఆటోమేటిక్గా ఏ ఎంత, ఏ 5 అని అర్థం. మొత్తము లాభాలలో అని చెప్పాడు కాబట్టి మొత్తం లాభం 7 రూపాయలు అయితే అందులో బి వాటా 2 అని చెప్తున్నాడు కాబట్టి ఏ ఎంత అవుతుంది, 5 అని అవుతుంది. ఏ ఎంత అవుతుంది అంటే కనుక 5 అని చెప్పొచ్చు. అయితే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఒకసారి. అప్పుడు ఏకి బీకి రేషియో మనకి ఎంత అంటే కనుక ఏకి బీకి రేషియో ఎంత అంటే 5:2 అని చెప్పొచ్చు. ఇవి మనకి లాభాలకి సంబంధించినవి. లాభాలకి సంబంధించిన నిష్పత్తి అనగా ఏం చెప్పొచ్చు, పెట్టుబడి ఇంటూ కాలము. లాభాల నిష్పత్తి అనగానే పెట్టుబడి ఇంటూ కాలాల యొక్క లబ్ధాల నిష్పత్తి. ఇంకా లాభాల నిష్పత్తి అంటే కనుక పెట్టుబడి ఇంటూ కాలాల యొక్క లబ్ధాల నిష్పత్తి అని చెప్తున్నాము. అందుకని మనకి అక్కడ పెట్టుబడి లేక నిష్పత్తి కావాలనుకుంటే కనుక, పెట్టుబడి లేక నిష్పత్తి కావాలంటే కనుక ఈ కాలాన్ని తీసుకొచ్చేస్తే లాభమో బై కాలం అని వస్తుంది. లాభమో బై కాలము. పెట్టుబడి లేక నిష్పత్తి కావాలి, పెట్టుబడి లేక నిష్పత్తి కావాలనుకుంటే కనుక లాభమో బై కాలము అని చెప్తాం. అందుకని ముందు పెట్టుబడుల గురించి రాద్దాము, తర్వాత కాలాల గురించి మాట్లాడదాం. లేదా లాభాల నిష్పత్తి మనకేం చెప్పుకుంటున్నాం, లాభాల నిష్పత్తి A:B అని చెప్తున్నాం కాబట్టి ఏ 5, బి 2. కాలాల నిష్పత్తి, కాలాల నిష్పత్తి అనగానే ఏ అనేవాడు 8 నెలల పాటు ఉన్నాడు, బి అనేవాడు వచ్చి 4 నెలల పాటు ఉన్నాడు. 4 నెలల పాటు ఉన్నాడు. క్లియర్గా దీంట్లో మనకి ఏ ఎక్కం పోతుంది, 4 ఎక్కం పోతుంది. 4 ఎక్కం 4 రెళ్ళు 4 ఒకట్లు. కాబట్టి ఇక్కడ మనకి పెట్టుబడి లేక నిష్పత్తి కావాలి అంటే కనుక, పెట్టుబడి లేక నిష్పత్తి కావాలనుకుంటే కనుక లాభమో బై, పెట్టుబడి లేక నిష్పత్తి కావాలనుకుంటే కాలం తీసుకొచ్చేస్తే లాభమో బై కాలము. లాభమో బై కాలం అన్నాం కాబట్టి ఇది 5/2 అని చెప్తాము, ఇది 2/1 అని చెప్తున్నాం. ఇక్కడ క్లియర్గా మనకి ఏ రేషియో 5:4. 2 రెళ్ళు 4, 5 ఒకట్ల 5, 5:4. ఇది మన ప్రకారంగా ఏ పెట్టుబడి 5, బి పెట్టుబడి ఎంత అంటే కనుక 4 అని వచ్చింది. కానీ వాడిచ్చింది ఏ పెట్టుబడి ఎంత అంటే కనుక క్లియర్గా మనకి బి పెట్టుబడి అడిగాడు కాబట్టి బి పెట్టుబడి వండుతున్నాడు. అన్నిట్లో మనకి 100 కామన్గా ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 100 కామన్గా ఉన్నాయి, పక్కన పెట్టేయండి. బి పెట్టుబడి అనగానే 4 ఏకం పోవాలి కాబట్టి 4 ఏకం పోయేది చివర 2 అంకెల్లో పోదు, ఇక్కడ మనకి చివరి 2 అంకెల్లోనూ పోదు, 36లో పోతుంది, 28లో పోతుంది. అంటే 2 ఆప్షన్లు వచ్చాయి కాబట్టి లెక్క చేస్తున్నాం. 5కి 16,000 అయితే 4కి ఎంత అని అడుగుతున్నాం. 5కి 16,000 అయితే 4కి ఎంత అంటే కనుక చూడొకసారి. 5 మూళ్ళు 15, 5 రెళ్ళు అంటే 5 32 కాబట్టి 4 32 128, పక్కన 2 zeros. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 12,800 చెప్పచ్చు. కాబట్టి మనకు కావాల్సినటువంటి పెట్టుబడి లేక నిష్పత్తి, పెట్టుబడి కావాలి కాబట్టి లాభాలు కనిపిస్తున్నాయి, కాలము కనిపిస్తుంది. పెట్టుబడి కావాలనగానే లాభము బై కాలము. లాభాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్, ఇది యూనివర్సల్. లాభాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము అని చెప్తాం. లాభాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము. అందులో మనకి పెట్టుబడులు కావాలి కాబట్టి కాలాన్ని ఇటు తీసుకొచ్చేస్తే లాభము బై కాలము. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. 120 మందిలో 1/5 వంతు పురుషులు, 1/4 వంతు స్త్రీలు, మిగిలిన వారు పిల్లలు. ఇది ఎప్పుడైతే మనకి భిన్నాల రూపంలో ఇచ్చాడో వీడిచ్చిన జనాభాను పట్టించుకోవాల్సిన పని లేదు, మన ప్రకారంగా జనాభా వేసేయచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి 5 అని చెప్పాడు, 4 అని చెప్పాడు కాబట్టి ఇక్కడ 5, 4 అని చెప్పాడు కాబట్టి మన ప్రకారంగా
ఆ 2 పోయే నెంబర్ తీసుకుంటే మొత్తము జనాభా మన ప్రకారంగా మొత్తము జనాభా ఎంత అంటే కనుక 20. 5 4 పోయేలాగా. అందులో మనకి పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అని చూస్తాం. 20 మందిలో 5వ వంతు అంటే కనుక నలుగురు పురుషులు అర్థమవుతుంది. 20 మందిలో 1/4 5వ వంతు అంటే కనుక 4వ వంతు అంటే కనుక 5 స్త్రీలు అర్థమవుతుంది. మిగిలిన వారు పిల్లలు కాబట్టి 11 అని చెప్పచ్చు. నెక్స్ట్ స్త్రీల సగటు వయసు పురుషుల సగటు వయసులో 5/6 వంతు అని చెప్పాడు. దాన్ని సపరేట్గా రాసుకుంటున్నాను. పురుషుల సగటు వయస్సులో అని చెప్పాడు కాబట్టి పురుషుల సగటు వయస్సు క్లియర్గా మనకి 6. పురుషుల సగటు వయసు 6, స్త్రీల సగటు వయసు ఎంత అంటే కనుక 5. వాడి చెప్పిన ప్రకారంగా రాసుకున్నాం. ఇది పిల్లల సగటు వయసు రాద్దాం. అదేవిధంగా పిల్లల సగటు వయసు పురుషుల సగటు వయసులో 1/4 వంతు అని చెప్పాడు. పిల్లల సగటు వయసు పురుషుల సగటు వయసులో అని చెప్పాడు కాబట్టి పురుషుల సగటు వయసు ఎంత 6. 6లో 4వ వంతు అంటే 4. ఈ 4 ఇటు పంపించేస్తే కనుక 6 4 24, 6 5 20, 6 1 6. ఇక డైరెక్ట్గా 6 ఉంది కాబట్టి 6 రాస్తాం. అంటే పురుషుల యొక్క సగటు వయసు ఎంత అంటే కనుక 24, స్త్రీల యొక్క సగటు వయసు ఎంత అంటే కనుక 20, పిల్లల యొక్క సగటు వయసు ఎంత అంటే కనుక 6. కాబట్టి క్లియర్గా మనకి అక్కడ సగటు వయసు కనిపిస్తున్నాయి, ఇక్కడ జనాభా కనిపిస్తున్నారు. కాబట్టి మొత్తము అనగానే సగటు ఇంటూ సంఖ్య అని చెప్తాం. మొత్తము అనగానే సగటు ఇంటూ సంఖ్య, సరాసరి ఇంటూ సంఖ్య అని రాసుకోండి అని చెప్పాను. అందుకే 4 పురుషుల సగటు 24, అలాగే 5 స్త్రీల యొక్క సగటు 20, 11 మంది పిల్లల యొక్క సగటు 6 అని చెప్పాడు. కాబట్టి సగటు ఇంటూ సంఖ్య కాబట్టి 4 24 ఎంత 96, 5 20ల 100, 11 6 ఎంత అంటే 66. ఇది మొత్తానికి సంబంధించింది. అయితే ఇది వాడు క్లియర్గా మనకి స్త్రీల సగటు వయసు 60 సంవత్సరాలు అని చెప్పాడు. అందరి సగటు వయసు ఎంత అన్నాడు. అందరి సగటు వయసు కడదాం అందా కానీ మన ప్రకారంగా అందరి సగటు వయసు ఎంత అంటే కనుక 20 అని రాసుకుంటున్నాను నేను. 96, ఇదొక 100, అదొక 66 అనగానే ఎంత అవుతుంది ఒకసారి. ఇది 100 పక్కన పెట్టండి, 4 ఇచ్చేస్తే ఇది 100 అవుతుంది. 200, 262 అవుతుంది. 262/20, 2 ఎక్కం పోతుంది, 2 10లు, 2 131 అంటే 13.1 వచ్చింది. అందరి యొక్క సగటు మన ప్రకారంగా 13.1. మన ప్రకారంగా అందరి యొక్క సగటు 13.1 మన ప్రకారంగా చెప్పాను. అయితే అక్కడ ఆప్షన్ చెక్ చేసుకుందాం అనుకుంటే కనుక 13.1 ఆప్షన్లో ఎక్కడ పోతుందో చెక్ చేసుకోండి ఒకసారి. 13.1 ఇందులో పోవడం లేదు, ఇది అస్సలు పోదు, పాయింట్లు ఉన్నాయి కాబట్టి. 3 1లు 3, 3 13లు 39 సరిపోయిందండి. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 39.3 అని చెప్పొచ్చు. లేదా లెక్క చేద్దాం అనుకుంటే కనుక అందరి యొక్క సగటు మన ప్రకారంగా 13.1. అది ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే వాడు ఇచ్చింది ఏంటి మనకి, స్త్రీల సగటు ఇచ్చాడు 60. స్త్రీల సగటు 60 ఇచ్చాడు. ఇక్కడ 20కి 60 అయితే త్రిబుల్ ఇది 13.1కి ఎంత, 20కి 3 రెట్లు 60 కాబట్టి దీనికి 3 రెట్లు 39.3 అని చెప్తాం. 39.3